ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు కలెక్టరేట్ ముందు ఆయన చేపట్టిన నిరసన దీక్షే దీనికి కారణమైంది. తమ అనుమతి లేకుండా కలెక్టరేట్ ముందు దీక్షకు దిగారని, దీనివల్ల ప్రజలకు వాహనదారులకు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు కలిగాయని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు గుంటూరులోని నగరపాలెం పిఎస్లో అంబటిపై కేసు నమోదైంది. నిబంధనలను అతిక్రమించి ఆందోళన నిర్వహించారనేది అంబటి రాంబాబుపై ఉన్న ప్రధాన ఆరోపణ. తన ఇంటిపై దాడి చేసిన వారిని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదని నిరసిస్తూ అంబటి రాంబాబు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. తనపై దాడికి పాల్పడిన నిందితులను వెంటనే పట్టుకోవాలని, అలాగే గతంలో కస్టడీలో తనను హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సో మాజీ మంత్రి మేకతోటి సుచరిత నిమ్మరసం ఇచ్చి అంబటితో దీక్ష విరమింపజేశారు. ఈ వివాదానికి మూలం జనవరిలో మొదలైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జనవరి 31న పోలీసులు అంబటిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆయన ఇంటిపై దాడి కూడా జరిగింది. సుమారు 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఆయన ఫిబ్రవరి 18న బెయిల్పై విడుదలయ్యారు. జైలు నుంచి వచ్చాక తనపై జరిగిన దాడులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని, అందుకే ఈ దీక్షకు దిగాల్సి వచ్చిందని అంబటి చెప్పారు. అయితే పోలీసులు మాత్రం నిబంధనలు ఉల్లంఘన పేరిట ఆయనపై మరో కేసును చేర్చారు. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. సరే, పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే 2019 నుంచి 2024 మధ్యలో సపరేట్గా ఒక జీవో తెచ్చి ఈ ఆందోళనలు, ఈ యొక్క కార్యక్రమాలు అసలు చేయకూడదని చెప్పి అప్పుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. సో దాని తర్వాత ఏదైతే కూటమి సర్కార్ ఏపీలో ఫామ్ అయ్యాక ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఆందోళన చేసే హక్కు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ రాజధాని ప్రాంతంలోనే బీసీ యొక్క వాళ్ళ యొక్క హక్కులు కావాలి వాళ్ళకి అని చెప్పి బీసీ ఉద్యమ నేత రామచంద్రరావు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబుపై డైరెక్ట్గా ఆయన్ని లకారాలతో దూషించిన అంబటి రాంబాబుని జనవరి 31న పోలీసులు అరెస్ట్ చేశారు. సరిగ్గా అదే రోజున ఈ యొక్క టీడీపీ కార్యకర్తలంతా వెళ్ళి మా నాయకుడిని అంత లకారాలతో బూతులు తెడతావా అంటూ ఇంటి దగ్గర ఉన్న కారులు ధ్వంసం చేశారు. ఆ మొక్కలు ఇంటిపై దాడి చేసి చేయాల్సినంత చేశారు. సరే, దానికి కూడా కూటమి నాయకులు చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూటమి కార్యకర్తలు కొంతమంది మాట్లాడారని, సో మాట్లాడకుండా ఎలా ఉంటారు, తప్పేంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సో దానికి కూడా వాళ్ళు ఏమనలేదు, వైసీపీ వాళ్ళు కూడా. దాని తర్వాత ఆయన్ని కస్టడీలో హింసించారంటూ రీసెంట్గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పారు. నా 2 కాళ్ళు జాపి ఇలా నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో నాకు మాత్రమే తెలుసు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఇలాంటి నేపథ్యంలో నన్ను హింసించిన పోలీసుల్ని, నా ఇంటి మీద దాడి చేసిన టీడీపీ కార్యకర్తల్ని వెంటనే అరెస్ట్ చేయాలి, పోలీసులను సస్పెండ్ చేయాలి, ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఆయన అడిగారు. సో ఆయన దీక్ష చేయాలి అనుకున్నారు. దానికి ప్రాపర్గా ఏదన్నా పార్టీ తరఫున ఒకటి మనం చేస్తున్నామంటే, లేదా పర్సనల్గా పార్టీ తరఫున ఏదైనా చేస్తున్నామంటే పోలీసులకి ప్రయర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఎవరైనా సరే, ఈవెన్ గ్రౌండ్ లెవెల్లో ఉండే ఒక సర్పంచ్ దగ్గర నుంచి సీఎం స్థాయి వరకు ఎవరైనా, మాజీలైనా ఇంకొకళ్ళైనా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో మేము ఇలా ఒక ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా. సో అప్పుడు వాళ్ళకి ఏదన్నా అక్కడ ఇబ్బంది అనిపిస్తే, ట్రాఫిక్కో లేకపోతే ప్రజలకు ఇబ్బంది అవుతుందో, సో కారణాల దృష్ట్యా వాళ్ళు ప్లేస్ మార్చే అవకాశం ఉంది. కానీ పట్టుబట్టి నగరపాలెం దగ్గర కూర్చున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సో దానికి కూడా ఆయన ఒక రీజన్ చెప్పారు. లేదు, నన్ను హింసించిన వాళ్ళని ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు, అందుకోసమే నేను ఈ దీక్ష చేపట్టానని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. సరే, మాజీ మంత్రి మేకతోటి సుచరిత గారు వచ్చి నిమ్మరసం ఇచ్చి ఆయనకి ఆ దీక్షను విరమింపజేశారు. అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యారు మాజీ మంత్రి అంబటి. మరి నిజంగా ఆయన దీక్ష చట్టబద్ధంగా ఉండాలి అంటే ఆయన పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? దాని తర్వాత ట్రాఫిక్ ఆల్రెడీ ఇబ్బంది అవుతుందని తెలుసు, పోలీసులు కేసు నమోదు చేస్తారని తెలుసు, అయినా సరే ఎందుకు చేశారు మరి ఇక్కడ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అనేది కూటమి నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. సో ఇప్పటికే అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. దానికి సంబంధించి ఆయన
బెయిల్ మీద బయటకు వచ్చారు. సో ఇప్పటిదాకా జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ దాన్ని కూటమి సర్కార్ వచ్చిన తర్వాత మాపై బురద చల్లడానికి ఇదంతా చేస్తున్నారు అనే ఒక ఇది కూడా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు కలెక్టరేట్ ముందు ఆయన చేపట్టిన నిరసన దీక్షే దీనికి కారణమైంది. తమ అనుమతి లేకుండా కలెక్టరేట్ ముందు దీక్షకు దిగారని, దీనివల్ల ప్రజలకు వాహనదారులకు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు కలిగాయని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు గుంటూరులోని నగరపాలెం పిఎస్లో అంబటిపై కేసు నమోదైంది. నిబంధనలను అతిక్రమించి ఆందోళన నిర్వహించారనేది అంబటి రాంబాబుపై ఉన్న ప్రధాన ఆరోపణ. తన ఇంటిపై దాడి చేసిన వారిని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదని నిరసిస్తూ అంబటి రాంబాబు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. తనపై దాడికి పాల్పడిన నిందితులను వెంటనే పట్టుకోవాలని, అలాగే గతంలో కస్టడీలో తనను హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సో మాజీ మంత్రి మేకతోటి సుచరిత నిమ్మరసం ఇచ్చి అంబటితో దీక్ష విరమింపజేశారు. ఈ వివాదానికి మూలం జనవరిలో మొదలైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జనవరి 31న పోలీసులు అంబటిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆయన ఇంటిపై దాడి కూడా జరిగింది. సుమారు 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఆయన ఫిబ్రవరి 18న బెయిల్పై విడుదలయ్యారు. జైలు నుంచి వచ్చాక తనపై జరిగిన దాడులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని, అందుకే ఈ దీక్షకు దిగాల్సి వచ్చిందని అంబటి చెప్పారు. అయితే పోలీసులు మాత్రం నిబంధనలు ఉల్లంఘన పేరిట ఆయనపై మరో కేసును చేర్చారు. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. సరే, పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే 2019 నుంచి 2024 మధ్యలో సపరేట్గా ఒక జీవో తెచ్చి ఈ ఆందోళనలు, ఈ యొక్క కార్యక్రమాలు అసలు చేయకూడదని చెప్పి అప్పుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. సో దాని తర్వాత ఏదైతే కూటమి సర్కార్ ఏపీలో ఫామ్ అయ్యాక ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఆందోళన చేసే హక్కు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ రాజధాని ప్రాంతంలోనే బీసీ యొక్క వాళ్ళ యొక్క హక్కులు కావాలి వాళ్ళకి అని చెప్పి బీసీ ఉద్యమ నేత రామచంద్రరావు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబుపై డైరెక్ట్గా ఆయన్ని లకారాలతో దూషించిన అంబటి రాంబాబుని జనవరి 31న పోలీసులు అరెస్ట్ చేశారు. సరిగ్గా అదే రోజున ఈ యొక్క టీడీపీ కార్యకర్తలంతా వెళ్ళి మా నాయకుడిని అంత లకారాలతో బూతులు తెడతావా అంటూ ఇంటి దగ్గర ఉన్న కారులు ధ్వంసం చేశారు. ఆ మొక్కలు ఇంటిపై దాడి చేసి చేయాల్సినంత చేశారు. సరే, దానికి కూడా కూటమి నాయకులు చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీద కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు కొంతమంది మాట్లాడారని. సో మాట్లాడకుండా ఎలా ఉంటారు, తప్పేంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సో దానికి కూడా వాళ్ళు ఏమనలేదు, వైసీపీ వాళ్ళు కూడా. దాని తర్వాత ఆయన్ని కస్టడీలో హింసించారంటూ రీసెంట్గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పారు. నా 2 కాళ్ళు జాపి ఇలా నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో నాకు మాత్రమే తెలుసు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఇలాంటి నేపథ్యంలో నన్ను హింసించిన పోలీసుల్ని, నా ఇంటి మీద దాడి చేసిన టీడీపీ కార్యకర్తల్ని వెంటనే అరెస్ట్ చేయాలి, పోలీసులను సస్పెండ్ చేయాలి, ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఆయన అడిగారు. సో ఆయన దీక్ష చేయాలి అనుకున్నారు. దానికి ప్రాపర్గా ఏదన్నా పార్టీ తరఫున ఒకటి మనం చేస్తున్నామంటే, లేదా పర్సనల్గా పార్టీ తరఫున ఏదైనా చేస్తున్నామంటే పోలీసులకి ప్రయర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఎవరైనా సరే, ఈవెన్ గ్రౌండ్ లెవెల్లో ఉండే ఒక సర్పంచ్ దగ్గర నుంచి సీఎం స్థాయి వరకు ఎవరైనా, మాజీలైనా ఇంకొకళ్ళైనా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో మేము ఇలా ఒక ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా. సో అప్పుడు వాళ్ళకి ఏదైనా అక్కడ ఇబ్బంది అనిపిస్తే, ట్రాఫిక్కో లేకపోతే ప్రజలకు ఇబ్బంది అవుతుందో, సో కారణాల దృష్ట్యా వాళ్ళు ప్లేస్ మార్చే అవకాశం ఉంది. కానీ పట్టుబట్టి నగరపాలెం దగ్గర కూర్చున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సో దానికి కూడా ఆయన ఒక రీజన్ చెప్పారు. లేదు, నన్ను హింసించిన వాళ్ళని ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు, అందుకోసమే నేను ఈ దీక్ష చేపట్టారని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. సరే, మాజీ మంత్రి మేకతోటి సుచరిత గారు వచ్చి నిమ్మరసం ఇచ్చి ఆయనకి ఆ దీక్షను విరమింపజేశారు, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యారు మాజీ మంత్రి అంబటి. మరి నిజంగా ఆయన దీక్ష చట్టబద్ధంగా ఉండాలి అంటే ఆయన పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? దాని తర్వాత ట్రాఫిక్ ఆల్రెడీ ఇబ్బంది అవుతుంది తెలుసు, పోలీసులు కేసు నమోదు చేస్తారని తెలుసు, అయినా సరే ఎందుకు చేశారు మరి ఇక్కడ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అనేది కూటమి నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది.
సో ఇప్పటికే అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. దానికి సంబంధించి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. సో ఇప్పటిదాకా జరుగుతున్న కాన్సిక్వెన్సెస్, దాన్ని కూటమి సర్కార్ వచ్చిన తర్వాత మాపై బురద జల్లడానికి ఇదంతా చేస్తున్నారు అనే ఒక ఇది కూడా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు.